హలో అండి అందరికీ. ఈ చల్లటి వెదర్‌కి వేడి వేడిగా ఇలాంటి సూప్ చేసుకొని తాగినట్లయితే మనసుకు చాలా హాయిగా ఉంటుంది గదండీ! అంతే కాకుండా పిల్లలు అప్పుడప్పుడు సిక్ అయినప్పుడు వాళ్ళకి ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఇలాంటి సూప్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి టమ్మీ గూడా చాలా ఫుల్‌ఫిల్ అయితే అవుతుందండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్‌గా ఉన్నటువంటి స్వీట్ కార్న్ తీసేసుకొని సెపరేట్ ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కోర్స్‌గా ఇలా అయితే బ్లెండ్ చేసేసుకొని కొన్నైతే సెపరేట్‌గా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ సూప్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని మీకు సూప్ సూప్ చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. తర్వాత కొంచెం మిగిలిపోయినటువంటి కార్న్ గూడా వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్, క్యాబేజీ తురుము గూడా వేసేసుకొని వీటిని బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇందులో నుంచి కొంచెం నురుగు అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. ఈ నురుగుని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ అనేది లోపల వెజిటబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు వీటినైతే మంచిగా కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే టేస్ట్‌కి సరిపడా కొంచెం షుగరు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం వెనిగర్ గూడా యాడ్ చేసేసుకోండి. ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ అయితే అవుతుందండి. నెక్స్ట్ ఈ సూప్ అనేది కొంచెం థిక్‌నెస్ రావడం కోసం సెపరేట్ ఒక బౌల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఏసేసుకొని, అందులో కొంచెం వాటర్ వేసేసుకొని, దాని మిశ్రమాన్ని లిక్విడ్ ఫామ్‌లో తయారు చేసేసుకొని, మనం ఈ సూప్‌లో వేసేసుకొని, ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మనకి ఈ సూప్ అనేది మంచిగా కొంచెం అయితే చిక్కబడుతుందండి. థిక్‌నెస్ అనేది వస్తుంది కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఇందులోనే సన్నగా తరిగిపోయిన కొత్తిమీర అయితే వేసేసుకోండి. నా దగ్గర అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే లేవండి. మీ దగ్గర ఉంటే అవైతే వేసుకోండి. లేకపోతే కొత్తిమీర అయితే వేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కార్న్ సూప్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక